రెడీగా ప్రస్తుతం నమస్తే తెలంగాణ చూస్తున్నాం దినపత్రిక మిస్టర్ 10% అని ప్రధానంగా వార్త చూస్తున్నాం. కమిషన్ ఇస్తేనే కొనుగోళ్లకు అనుమతి ఇస్తామని మెలిగా ఏడాదిగా ఎస్పీడీసీఎల్ స్టోర్లో 33 kV కేబుళ్ల కొరత అని ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. సో ఇట్లా ఏది చూసినా కూడా పర్సంటేజ్ల ప్రభుత్వం నడుస్తుంది అన్నటువంటి విమర్శలకు ఇటువంటి ఉదంతాలు మరింతగా బలాన్ని చేకూరుస్తున్న పరిస్థితి. కేబుల్ లేక అర్ధాంతరంగా ఆగిన కోట్ల రూపాయల పనులు, ధర ప్రకారమే సరఫరా చేస్తామంటున్న కంపెనీలు, అదనపు భారాన్ని భరించలేమంటున్న కాంట్రాక్టర్లు, తేల్చలేక తల పట్టుకుంటున్న ఉన్నతాధికారులు, ఎస్పీడీసీఎల్కు నెలకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఎక్కడికక్కడే నిలిచిపోయిన సమ్మర్ యాక్షన్ పనులు, ఫీడర్లపై అధిక భారం, సరఫరాలో అవంతరాలు వస్తున్నాయి. ఇట్లా ప్రతి దాంట్లో కూడా కమిషన్ వైజ్గా కమిషన్ పర్సంటేజ్ ఇదే. ఇప్పుడు ఈ రకంగా అంటే ఇట్లా ఒక విభాగానికి సంబంధించి ఒక శాఖకు సంబంధించి ఇట్లా 10% కమిషన్ దందా చాలా బాహాటంగా నడుస్తుందని ఒకవైపు, మరోపక్క బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనులు చేసుకున్నారు, వాళ్ళ బిల్లుల చెల్లింపు విషయంలో 20%, 25% ఇంకా అంతకంటే ఎక్కువ ఇది పరిస్థితి అన్నట్టుగా ఒక పక్క కమిషన్లు, పర్సంటేజ్లు వీటితోటే మొత్తం ప్రభుత్వం నడుస్తున్నటువంటి విమర్శలకి మరింతగా ఇవన్నీ బలాన్ని ఇస్తున్నాయి. ఏడాదిగా ఎస్పీడీసీఎల్ స్టోర్లో 33 kV కేబుళ్ల కొరత. జూబ్లీ బస్టాండ్లో ప్రస్తుతం 11 kV విద్యుత్ లైన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ నడుస్తోంది. బస్సులు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 33 kV విద్యుత్ లైన్ కోసం టీజీ ఎస్పీడీసీఎల్కు దరఖాస్తు చేశారు. 10 కోట్లు అవుతుందని అంచనా వేయగా అధికారులు ఆ డిస్కమ్కు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. దీంతో గండ్రాక్ నుంచి జేబీఎస్ వరకు 33 kV ఫీడర్ లైన్ వేసేందుకు డిస్కమ్ అధికారులు ఏడాది కిందట కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. కానీ 90% పైగా పనులు పూర్తయ్యాయి. కేవలం 600 మీటర్ల కేబుల్ వేయాల్సి ఉంది. కానీ డిస్కమ్ స్టోర్లో కేబుల్ లేక 4 నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఆర్టీసీ అధికారులు ఎన్నిసార్లు విద్యుత్ అధికారులను సంప్రదించినా కూడా ఫలితం ఉండట్లేదు. ఈ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే కరెంటు బిల్లుల రూపంలో డిస్కమ్కు నెలకు 20 లక్షల ఆదాయం వస్తుందని అంచనా అయినా కూడా అక్కడ పనులు సాగనటువంటి పరిస్థితి. టీజీఎస్పీడీసీఎల్కు మిస్టర్ 10% గ్రహణం పట్టిందంటూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. 33 కేబుల్ కొనుగోళ్లకు పెద్దలు అనుమతి ఇవ్వకపోవడంతో 10 కోట్ల విలువైన పనులు ఆగిపోయాయని చెబుతున్నారు. గతంలో సంస్థ స్టోర్లో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని, అవసరమైన మేర సామాగ్రి అందుబాటులో ఉండేదన్నారు. కానీ ఏడాది కాలంగా స్టోర్లో 33 kV కేబుల్ అందుబాటులో ఉండడం లేదని సమాచారం అంటూ ఈ వార్త చూస్తున్నాం. ఇక 1600 కోట్ల నుంచి 4000 కోట్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనాలు భారీగా పెంపు. ఒక్కో క్యాంపస్ నిర్మాణానికి 200 కోట్లు, గతంలో 80 కోట్లతో కడతామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. తాజాగా 20 భవనాలకు 4000 కోట్లతో అనుమతులు. స్కూళ్ల నిర్మాణం వెనుక కుంభకోణం దాగి ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నె క్రిషాంక్ ఆరోపిస్తున్నారు. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 80 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఎప్పుడంటే జూలై 23, 2024లో 125 నుంచి 150 కోట్లతో కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మించి షాద్ నగర్ ప్రజలకు అందిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అదే 2024 సంవత్సరంలో అక్టోబర్ 11న ప్రకటించారు. కానీ ఇప్పుడు తాజాగా ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు. మే 27 జీవో విడుదల 2025 అంటే నిన్న. సో ఇట్లా అంచనాలు భారీగా పెంచుతోంది. అంచనాలు భారీగా పెంచడంలో దాగి ఉన్నటువంటి అసలు మతలబ్ ఏంటంటే దాంట్లో భారీ కుంభకోణం దాగి ఉందన్నటువంటి విమర్శలు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె క్రిషాంక్ కూడా చేస్తున్నటువంటి విమర్శ చేస్తున్నారు. అంచనాలు భారీగా పెంచి తద్వారా దాంట్లో కోట్లాను కోట్ల రూపాయల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో విధంగా తెర తీసింది అన్నటువంటి విమర్శ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంచనాలు భారీగా పెరగడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భవనాల నిర్మాణ అంచనా వ్యయాన్ని రెట్టింపు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 20 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ బుధవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 4000 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. అంటే ఒక్కో స్కూల్కు 200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. సో గతంలో 80 నుంచి 100 కోట్ల వరకు ఒక్కొక్క స్కూల్కి నిర్మాణానికి ప్రభుత్వం దాంట్లో కంప్లీట్ చేస్తుందని స్వయంగా భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. తర్వాత 125 నుంచి 150 కోట్లతో కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించి షాద్ నగర్ ప్రజలకు అందిస్తామంటే క్రమక్రమంగా 80 నుంచి ముందుగా 80 కోట్లని చెప్పారు. తర్వాత అది 125 కోట్లకు అయింది. ఇప్పుడు ఏకంగా 200 కోట్లకు అయింది. అది డబుల్ కంటే ఎక్కువైపోయింది. అంటే దీంట్లో అంచనాలు పెంచి డబుల్ చేసి రెట్టింపు కంటే ఎక్కువ చేసి దీంట్లో భారీ కుంభకోణానికి తెర తీస్తున్నారు అన్నటువంటి విషయంగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్. లండన్లో ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. 30న ఇండియా వీక్ 2025లో ప్రసంగించబోతున్నారు.
పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్కు ప్రారంభోత్సవం జూన్ 1-2 తేదీలో అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ బీఆర్ఎస్ రాజ్యోత్సవాలకైనా హాజరు కాబోతున్నారు. జూన్ 2న రాష్ట్రమంతటా జాతీయ పతాకాన్ని పార్టీ జెండాను ఎగరవేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సో జూన్ 1-2 తేదీలో అమెరికాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభల్ని కూడా అక్కడ నిర్వహించబోతున్నారు. సో ఇక్కడ తెలంగాణలో మొన్న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో ఇక్కడ లక్షలాది మంది హాజరుతో చాలా వైభవంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభ. సో ఇదే స్ఫూర్తితోటి అక్కడ అమెరికాలో కూడా రైతోత్సవ సభల్ని నిర్వహించడం కోసం అప్పటికే సన్నద్ధమయ్యారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్. లండన్ పర్యటనలో ఘన స్వాగతం పలికిన పీడీఎస్ఎల్ ప్రతినిధులు, ఎన్ఆర్ఐలు, తెలంగాణ ప్రవాసులు, బీఆర్ఎస్ అభిమానులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యూజెర్సీలో సన్నాహక సమావేశంలో కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, గాదర్ కిషోర్, క్రాంతి కిరణ్, పార్టీ నాయకుడు గాదరి బారమల్లు, రోజా మాధవరం తదితరులున్నారు. నార్త్ కరోలినాలోని హోలీ స్ప్రింగ్ ర్యాలీ యూనిట్లో సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీ అధ్యక్షురాలు భారతి వెంకన్న గారి. సో యుఎస్లో బీఆర్ఎస్ అన్నది బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో జూన్ 1న డాలాస్లో రాజ్యోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ బిడ్డలతో పాటు తెలుగు వారు నిర్వహిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సందడి నెలకొంది. డాక్టర్ పెప్పర్ ఎరీనాలో రాష్ట్ర అవతరణ వేడుకలు బీఆర్ఎస్ రాజ్యోత్సవాలను ఏకకాలంలో నిర్వహించబోతున్నారు. అమెరికాలోని ఆస్టిన్లో బీఆర్ఎస్ రాజ్యోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మహేష్ బిగాల. రైట్, ఇక్కడ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కన్నుమూశారు. సో దానికి సంబంధించిన వార్త చూద్దాం. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇక లేరు. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి. వైరా నియోజకవర్గంలో విషాద ఛాయలు. మదన్ లాల్ సేవలు చిరస్మరణీయమంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుమారుడికి ఫోన్లో బీఆర్ఎస్ అధినేత ఓదార్పు నివాళులర్పించిన కేటీఆర్, ఇతర ప్రముఖులు. ఇంకా మంత్రివర్గ విస్తరణ ఇవాళ రేపు అప్పుడు ఇప్పుడు ఇదిగో అదిగో అంటూ కాలయాపన సాగుతూనే ఉంది. సో దానిపైన ఇంతవరకు కసరత్తు కొలిక్కి వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. సరే, మొన్న ఉగాదికి అన్నారు, ఉగాదికి కంపల్సరీగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు, కానీ ఉగాది కూడా వెళ్ళిపోయింది. సో ఇంకా దానిపైన కసరత్తులు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా నిన్న సమావేశమయ్యారు. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల డిమాండ్ నికార్సైన మాదిగ నేతకే మినిస్ట్రీ ఇవ్వాలి. తెలంగాణ కాంగ్రెస్లో పుట్టిన మరో ముసలం. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల డిమాండ్. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రహస్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, అడ్లూరి, సామేలు హాజరు. ఇప్పుడున్న మంత్రిది మాదిగ ఉపకులమని ఆరోపణ. మీనాక్షి నటరాజన్కు ఫోన్ ద్వారా సమాచారం. ఢిల్లీకి వచ్చి స్వయంగా కలవాలని మీనాక్షి సూచన. 4 రోజుల క్రితమే సీఎం ఏఐసీసీ అధ్యక్షుడికి లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్లో మరో ముసలం పుట్టినట్టు తెలుస్తోంది. రహస్య సమావేశాలు పెట్టొద్దన్న అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గుర్తు తెలియని ప్రదేశంలో రహస్యంగా భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఉపకులాలకు చెందిన వారిని కాకుండా అసలైన మాదిగలను మంత్రివర్గంలో తీసుకోవాలని, వారికి చోటు కల్పించాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. రైట్, మరొక వార్త చూస్తున్నాం. ఆటో డ్రైవర్లపైన ద్వేషం ఎందుకు? కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించినందుకు ఈ కక్ష. 7 లక్షల కుటుంబాలని రోడ్ల పడేసింది. హామీలు అమలు చెయ్యకుంటే ఆమరణ దీక్ష. ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆటో జేఏసీ ధర్నాలో యూనియన్ నాయకుల డిమాండ్. సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు. సో కాంగ్రెస్కు ఓటేసి గెలిపించినందుకు ఇవాళ ఆటో డ్రైవర్లని తీవ్రంగా వేధిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు, కానీ మా సంగతి ఏంటి, మరి మా ఉపాధి సంగతి ఏంటి అంటూ ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే చాలామంది ఆటో డ్రైవర్లు కూడా రోజువారీ ఆటోలు, చాలామంది ఆటోలు, కొంతమందికి సొంత ఆటోలు ఉంటాయి, లేదంటే కొంతమంది అంటే అద్దెకు తీసుకుంటారు, లీజుకి తీసుకుంటారు. వాళ్ళకి డైలీ వైజ్గా ఆ ఆటో నుంచి చెల్లించాల్సి వస్తుంది. అట్లా ప్రయాణికులు ఎక్కకపోవడంతో బతుకు భారమై అటు ఆటోకు సంబంధించి అద్దె చెల్లించలేక తమ బతుకులు వెల్లదీయలేక అనేక మంది ఆటో కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. దాంతో ఆటో డ్రైవర్లకి కొన్ని ప్రామిస్ కూడా చేసింది ప్రభుత్వం. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు, అంటే నెలకు 1000 రూపాయలు చొప్పున. సో అవి కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి. సో దాన్ని ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. నిన్న ఇందిరా పార్క్ వద్ద భారీగా దానికి సంబంధించినటువంటి ధర్నా కూడా చేశారు. ఆటో డ్రైవర్ బలవన్ మరణం. ఉచిత బస్సుతో ఆటోలు నడవక
పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో పురుగుల మందు తాగి మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ విషాదం జరిగింది. ఆటో డ్రైవర్లను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ బాధిత డ్రైవర్ల కుటుంబాలని ఆదుకోవాలి, 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ నాయకుల డిమాండ్. హైదరాబాద్లో ముగిసిన ఆటో జేఏసీ రథయాత్ర. సో ఒక ఆటో డ్రైవర్ కన్నీళ్లు పెట్టుకుంటూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తెలంగాణ ఆటో జేఏసీ డిమాండ్లు ఇవే. ప్రభుత్వం ప్రకటించిన 12,000 జీవన భృతిని ఏడాది కాకుండా నెలవారీగా ఇచ్చేందుకు అమలు చేయాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు అక్రమంగా నడుపుతున్న 2 వీలర్లను వెంటనే నిషేధించి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వద్ద ఆటోలకు పార్కింగ్ స్థలాలను కేటాయించాలంటూ అనేక సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచారు. ఆ డిమాండ్లు పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలవరంపై దాగుడు మూతలు. ప్రధాని ప్రగతి సమావేశం ఎజెండా నుంచి మాయం, కుట్రల్ని బట్టబయలు చేసిన నమస్తే తెలంగాణ. వరుసగా నమస్తే తెలంగాణ దినపత్రిక తెలంగాణ గోదావరి జలాల్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల లింక్ ద్వారా, గోదావరి బనకచెర్ల లింక్ ద్వారా ఎట్లా అక్రమంగా ఏపీ తరలించుకునే ప్రయత్నం చేస్తోంది, దీనికి కేంద్రం ఎట్లా సపోర్ట్ చేస్తోంది, ఇంత జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చోద్యం చూస్తుందనే విషయాలపైన వరుసగా నమస్తే తెలంగాణ కథనాలు ప్రచురిస్తూ వస్తుంది. ప్రధాని ప్రగతి సమావేశం ఎజెండా నుంచి దీంతో ఆ అంశమే మాయమైన పరిస్థితి. కుట్రల్ని బట్టబయలు చేసిన నమస్తే తెలంగాణ. భూసేకరణ ముంపుపై చర్చకు తొలుత నిర్ణయం. పోలవరం పూర్తి చేస్తేనే జీబీ లింకుకు రూట్ క్లియర్. తెలంగాణ జల హక్కులపైన గళమెత్తిన బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోతామని కేంద్రం బెంబేలెత్తుతుంది. అందుకే ఎజెండా నుంచి పోలవరం తొలగింపు, ఇది వ్యూహాత్మకమంటున్నటువంటి సాగునీటి రంగ నిపుణులు. పోలవరం ప్రాజెక్టుపైన కేంద్రం దాగుడు మూతలు ఆడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టుపై బుధవారం ప్రత్యేకంగా ప్రగతి సమావేశం నిర్వహించాలని ప్రధాని మోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముంపు, భూసేకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా ఎజెండా నుంచి పోలవరం ప్రాజెక్టును తొలగించారు. ఎందుకంటే అక్రమంగా అక్కడి నుంచి గోదావరిని తరలించేటువంటి కుతంత్రాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్రం ఒత్తాసు పలుకుతోంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది అన్నటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఆగ్రహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏకంగా ఎజెండా నుంచే ఆ అంశాన్ని మాయం చేసినటువంటి పరిస్థితి. ఎన్డీఎస్ఏ నివేదిక నాటకమే. ఎల్ఎన్టీ సంస్థ లేఖతో సర్కారు డ్రామా బట్టబయలు. ఎలాంటి పరీక్షలు చేయకుండానే మేడిగడ్డపైన నివేదిక ఎట్లిస్తారు? ఎన్డీఎస్ఏను నిలదీసిన ఎల్ఎన్టీ అస్పష్టమైన వివరాలపైన మండిపాటు. నాణ్యతలో రాజీ పడలేదని స్పష్టం. టెస్టులపైన స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తోంది. సో ఎట్లాంటి పరీక్షలు చేయకుండా మేడిగడ్డపైన నివేదిక ఎట్లా ఇస్తారు? ఇది ఏకపక్షంగా ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంటూ ఆ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది, మండిపడుతోంది. నాణ్యతలో, నిర్మాణం విషయంలో నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా మేము నిర్మాణం చేశామంటూ ఎల్ఎన్టీ మరోసారి స్పష్టం చేసింది. రైట్, ఇక కేసీఆర్ టీజీ ఐపాస్ పరిశ్రమలకు ఫుల్ జోష్. 15 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక విప్లవాత్మకంగా ఎక్కడా ఎటువంటి అవినీతికి లేకుండా, ఎక్కడా ఎటువంటి దళారులు మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా కంపెనీ అంటే పెట్టుబడిదారులు, ప్రభుత్వం ఈ 15 రోజుల్లోనే అనుమతులు వచ్చే విధంగా, ఎక్కడా ఎవరికి లంచం ఇవ్వకుండా నేరుగా అనుమతులు ఇచ్చేటువంటి ప్రక్రియని టీజీ ఐపాస్తో తీసుకొచ్చారు. అప్పుడు టీఎస్ ఐపాస్, ఇప్పుడు టీజీ ఐపాస్గా మారింది. దేశంలో ఉన్నటువంటి ఉత్తమ విధానాల్లో టీజీ ఐపాస్ ఒకటి. కేసీఆర్ తెచ్చిన టీజీ ఐపాస్ పైన నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంలో ముందు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేసింది. పరిశ్రమల అనుమతి ఏర్పాటులో జాప్యానికి చెల్లు, వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించింది అంటూ కేసీఆర్ తెచ్చిన టీజీ ఐపాస్ పైన నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. టీజీ ఐపాస్ గ్రేట్. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న టీజీ ఐపాస్ అద్భుతం. ఈ విధానానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తే అధ్యయనం చేస్తామంటూ అప్పుడు 2020లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసినటువంటి ప్రకటన. టీజీ ఐపాస్ అద్భుతం, 12 రోజుల్లోనే మా సంస్థకు అనుమతులు ఇచ్చారు. ఇది నూతన పారిశ్రామిక విధాన శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. కేసీఆర్ గారు మీ నాయకత్వం అద్భుతం. ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ 2015లో ఆయన కొనియాడారు. లక్షల మందికి ఉపాధి. టీజీ ఐపాస్తో తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమైంది. రాష్ట్రానికి కంపెనీలు క్యూ కట్టాయి. లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంఎస్ఎంఈ, ఈపీసీ, బిల్మార్ట్, ఫిన్టెక్ సంయుక్త అధ్యయనం 2022లో అధ్యయనం చేసి చెప్పినటువంటి మాట. తెలంగాణ పాలసీ బేష్. తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ అద్భుతంగా ఉంది. ఇక్కడ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంది. భారత్ అమెరికా వాణిజ్యానికి హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉంది అంటూ అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్ 2023లో చెప్పినటువంటి మాట ఇది. దేశంలోనే అత్యుత్తమం టీజీ ఐపాస్. పరిశ్రమలకు సత్వర అనుమతులను ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీజీ ఐపాస్ దేశంలోనే అత్యుత్తమ చట్టం. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమల అభివృద్ధికి సర్కారు కృషి గొప్పగా ఉంది అంటూ భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ
దక్షిణ ప్రాంత చైర్మన్ సికే రంగనాథన్ 2021లో కొనియాడారు. ఇట్లా నాడు తీసుకొచ్చినటువంటి టీజీ ఐపాస్ విధానం అనేది ఒక అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఎక్కడా ఎటువంటి లంచాలకు తావు లేకుండా, మధ్యవర్తులకు దళారులకు తావు లేకుండా నేరుగా అనుమతులు ఇచ్చి గొప్పగా ఇది టీజీ ఐపాస్ అనేది ఉంది అంటూ నీతి ఆయోగ్ కూడా కొనియాడినటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు ఇక్కడ టీజీ ఐపాస్తో రాష్ట్రానికి పరిశ్రమలు ఎన్ని వచ్చాయి. తయారీ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు. తర్వాత టీజీ ఐపాస్ ప్రత్యేకతలు ఏంటి, సింగిల్ విండో విధానం ఎట్లా, ల్యాప్టాప్ ఉంటే చాలు, ఎట్లా ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే దరఖాస్తుల అనుమతులన్నీ కూడా ఆన్లైన్లో పొందగలిగే ఎటువంటి ఒక సరళమైనటువంటి విధానాన్ని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో సమగ్రంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మావోయిస్టులతో చర్చలు జరపాలి, ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. కార్పొరేట్లకు మోడీ సర్కారు దాసోహం, మన పౌరుల్ని కాల్చి చంపడం దారుణం, అభివృద్ధి సంక్షేమంతోనే మార్పు సాధ్యం, ఇందుకు తెలంగాణ రాష్ట్రమే సజీవ సాక్ష్యం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్కౌంటర్లే లేవు, బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మావోయిస్టులు ఏవైతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి మావోయిస్టుల కోరిక మేరకు వారితో శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తొలి 10 ఏళ్లలో ఒక్క ఎన్కౌంటర్ లేదు తెలంగాణలో. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదంటూ నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు నిర్మించి గోదావరి కృష్ణా నదుల్లో నీళ్లు పారించడంతో రక్తపు నీరులు ఆగిపోయాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు చేతి నిండా పని కల్పించడంతో మావోయిస్టులకు పని లేకుండా పోయిందంటూ ఉద్ఘాటించారు. తుపాకీకి తుపాకీ, రక్తానికి రక్తం జవాబు కాదని తెలంగాణ రాష్ట్రమే గొప్ప ఉదాహరణ అంటూ ఆయన గుర్తు చేశారు. జాతీయ పార్టీలది హింసాత్మక ధోరణి అంటూ ఆయన స్పష్టం చేశారు. సామూహిక దహనం అప్రజాస్వామికం, ప్రజా సంఘాల నేతలు డిమాండ్. మావోయిస్టుల శవాలంటే భయం ఎందుకో, మృతదేహాలను చూసి మోడీ అమిత్ షా వణికిపోతున్నారు. మావోయిస్టులను చంపేసి విజయంగా భావించడం సిగ్గుచేటు, మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అమానుష్యం. వామపక్ష పార్టీలు, శాంతి చర్చల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఇది అమానవీయం అంటూ కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపి సంబరాలు చేసుకోవడం ఏం పాలన అంటూ జాన్ వెస్లీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రమాణాలతో దహనం చేశారంటూ ప్రొఫెసర్ హరగోపాల్, శాంతి చర్చల సమన్వయ కమిటీ ప్రతినిధి ఆయన ప్రశ్నిస్తున్నారు. చనిపోతే సంబరాల, జస్టిస్ చంద్రకుమార్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, ఇక సింగరేణి అంతానికి కాంగ్రెస్ కుట్ర, కొడంగల్ మదిరకు డిఎంఎఫ్టీ నిధులు మళ్లింపు, ఎక్స్ప్లోజివ్ టెండర్లు, జైపూర్ ప్లాంట్ పనుల్లో అక్రమాలు, సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. రైట్, 183 జూనియర్ కాలేజీలు క్లోజ్. అంబశయ్యపై 101 ప్రభుత్వ, 77 ప్రైవేటు కాలేజీలు. అఫిలియేషన్కు ఇంకా దరఖాస్తు చేయని వైనం. ఇక ఇవి మూతపడ్డట్టేనా అంటూ అనుమానాలు వస్తున్నాయి. గురుకులాల మూసివేతకు కాంగ్రెస్ సర్కారు యత్నం, సమీకృత గురుకులాల ఏర్పాటుకేనన్న ఆరోపణలు. సో రాష్ట్రంలో ఒక్క ఏడాదే 183 జూనియర్ కాలేజీలు మూతపడబోతున్నాయి. 101 గవర్నమెంట్ మేనేజ్మెంట్ కాలేజీలు క్లోజ్ అయ్యే జాబితాలో ఉన్నాయి. ఇందులో 62 గురుకులాలే ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ 28, మైనార్టీ 16, గిరిజన 14, ఎస్సీ గురుకులాలు 4 ఈ జాబితాలో ఉన్నాయి. యాజమాన్యాల వారీగా కాలేజీలు ఏ రకంగా మూతపడే అవకాశం ఉందనేది కూడా డీటెయిల్గా మనం చూడొచ్చు. కేసీఆర్ పెంచితే తుంచేస్తున్న రేవంత్. గత కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసింది. 2014లో రాష్ట్రంలో 298 గురుకులాలు ఉండగా 2023 నాటికి 1200కు పైచిలకు గురుకులాలని ఏర్పాటు చేసింది. అంటే 10 ఏళ్ల కాలంలో 1000 వరకు కొత్త గురుకులాలు నెలకొల్పింది. 10వ తరగతి వరకు ఉన్న గురుకులాలను ఇంటర్, డిమాండ్ బట్టి డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేసింది. ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం గురుకుల వ్యవస్థ, విద్యా వ్యవస్థ అనేది గొప్పగా వర్ధిల్లి క్రమక్రమంగా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా, ఉన్న వ్యవస్థల్ని మరింతగా తగ్గించే విధంగా వ్యవహరిస్తోంది. మొత్తం గురుకులాల్ని, గురుకుల కాలేజీల్ని మూసివేసేటువంటి ఆ కుట్ర, ఆ కుతంత్రాన్ని అమలు చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్టులు, చలో హైదరాబాద్కు వెళ్లకుండా కట్టడి, ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు, తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టులు, పెండింగ్ బిల్లులు అడగడము నేరమైన సర్కారు తీరుపైన మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు, హక్కుల కోసం ప్రభుత్వానికి వినతి పత్రం అందించేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడితే పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికీ అనేక సార్లు మాజీ సర్పంచుల్ని అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్, న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వక ఇబ్బంది పెడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన 16-17 నెలల నుంచి మాజీ సర్పంచులు అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అనేక సార్లు వాళ్ళ నిరసనలు, వాళ్ళ ఆందోళన తెలిపారు. కానీ ఎప్పుడు ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపాల్సింది పోయి అక్రమంగా మాజీ సర్పంచులను అరెస్టు చేస్తూ వాళ్ళ హక్కుల్ని కాలరాస్తోంది ప్రభుత్వం అని వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ధాన్యం వర్షార్పణం. అకాల వర్షానికి చెరువును తలపిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం గుడిపేట కొనుగోలు కేంద్రం. సో ఇది రైతుల పరిస్థితి.
సో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆ ధాన్యం అమ్ముకోవడానికి రైతు వస్తాడు, కానీ ఇవాళ తడిసిన ధాన్యాన్ని చూసి ఆ రైతు ఏడుస్తున్న పరిస్థితి. సో ఎక్కడ చూసినా కూడా రైతుల రోదనలే, రైతుల ఆక్రందనలే కనిపిస్తున్నాయి. రైతాంగ అనుకూల విధానాల్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో రైతు భరోసా దగ్గర నుంచి ఆ మోసం మొదలైంది. ఇప్పటిదాకా రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు అంటే పంట పెట్టుబడి సాయం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచన చేయని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అంటే రైతులకు పంట వేయడానికంటే ముందే పెట్టుబడి అంటే ముందే అందాల్సినటువంటి సాయమే పంట పెట్టుబడి సాయం. పంట అయిపోయినాక కాదు, ముందే అందాలి. దాన్నే పంట పెట్టుబడి సాయం, దాన్ని రైతు బంధుగా తీసుకొచ్చారు. కానీ రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ రైతు భరోసా 15,000 అన్నారు. సో ఫైనల్గా 12,000, అది కూడా అందరికీ రానటువంటి పరిస్థితి. సో ఇట్లా పంట కంటే ముందే రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటికే దాదాపుగా 2 సీజన్లు స్కిప్ అయిపోయింది. అక్కడ రైతులు అక్కడో ఇక్కడో అప్పో సప్పో చేసి పంట పండిస్తే చివరికి పంట కొనే దగ్గర కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది రైతు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి అక్కడ ధాన్యాన్ని పోసుకొని ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో అనేక కారణాలు, అక్కడ ధాన్యం కొనుగోళ్ల దగ్గర సరైన సౌకర్యాలు లేకపోవడం, గన్ని బ్యాగులు లేకపోవడం, ఇట్లా అకాల వర్ష తార్పాలిన్లు కప్పుకోవడానికి అది లేకపోవడం, తర్వాత లారీలు లేకపోవడం, ఇట్లా సిబ్బంది లేకపోవడం, ఫైనల్గా పంట పండించిన రైతు పంటకు పెట్టుబడి దక్కలేదు. చివరికి కష్టపడి పంట పండించినా కూడా ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా జరగని పరిస్థితి. ఇప్పుడు ధాన్యం తడిసిందంటే ఇక తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనని పరిస్థితి. సో ప్రభుత్వం అయితే ధాన్యం కొంటాం, తడిసిన ధాన్యం కొంటామని నిన్న చెప్పినటువంటి పరిస్థితి, కానీ అది ఆచరణలో మాత్రం అమలు కావట్లేదు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. జనగామ జిల్లా చిలుపూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసుల చుట్టూ చేరినటువంటి నీరు, భారీ వర్షం, తడిసిన ధాన్యం కొనాలని రోడ్డెక్కినటువంటి రైతులు ధాన్యం దిగుమతి చేసుకోవాలంటూ రాస్తారోకో. సో ఇది రైతాంగం పరిస్థితి. ఎస్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.